కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. సంక్షోభం సృష్టిస్తున్న భయాలేంటి? ఇప్పుడు ఈ ప్రశ్నలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. విమానయాన రంగంలో మోనోపోలీనే ఇందుకు పెద్ద కారణమని మెజారిటీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మొబైల్ రంగంలో వచ్చినట్లుగానే ఏవియేషన్ రంగంలో కూడా జరుగుతుందని ఒక టాక్ సైతం వినిపిస్తోంది. దీని గురించి మాట్లాడుకుందాం. సిఎస్ఆర్ ఇండిగో ప్యాసింజర్స్ ఒక్కసారిగా ఇటు ఫ్లైట్స్ డిలే అవ్వడం, ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడం, ఇన్ఫాక్ట్ చెప్పుకోవాలంటే సో దాని కారణంగా ఆల్మోస్ట్ దేశం మొత్తం కూడా ఆగిపోయిన పరిస్థితి అండ్ స్పెషల్ ట్రైన్స్ సైతం వేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో దీనికి కారణం ఏంటనుకోవాలి? మోనోపోలీనే దీనికి పెద్ద కారణం అనుకోవాలా? ఇప్పుడు మీకు జార్జ్ ఫెర్నాండెస్ వాజ్పేయి ప్రభుత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక కీలక మంత్రిగా పనిచేశాడు. ఆయన ఏమన్నాడు? మానోపలీ ఈజ్ ఆల్వేస్ బ్యాడ్ బట్ ప్రైవేట్ సెక్టార్ మానోపలీ ఈజ్ వర్స్ దెన్ ద పబ్లిక్ సెక్టార్ మానోపలీ అన్నాడు. అంటే గుత్తాధిపత్యం ప్రమాదకరము, అందులో ప్రభుత్వ రంగ గుత్తాధిపత్యం కన్నా ప్రైవేట్ రంగ గుత్తాధిపత్యం మరింత ప్రమాదకరము అన్నాడు. సో అందువల్ల మీకు జరుగుతున్నది ఏంటి? ఇప్పుడు ఇది దీనికి మూలం ఎక్కడుంది అంటే పైలట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అని ప్రభుత్వ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పైలట్లకు ఎంత రెస్ట్ ఉండాలి, వాళ్ళ నైట్ ల్యాండింగ్ ఎన్ని ఉండాలి, ఇలాంటి రూల్స్ తెచ్చింది. ఎందుకొరకు? సేఫ్టీ కొరకు. గ్లోబల్ ఏవియేషన్ స్టాండర్డ్స్కి అనుసంధానం చేస్తూ మార్పులు చేశారు. ఈ మార్పులు ఎప్పటి నుంచి చర్చలోకి ఉన్నాయి? ఫస్ట్ ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ వారు సుప్రీంకోర్టులో 2019లో కేసేశారు. ఫైనల్గా గత 2 ఏళ్లుగా ఈ చర్చ నడుస్తుంది. అల్టిమేట్గా ఇంప్లిమెంట్ చేసిన ప్రాసెస్ అంటే 2 ఏళ్ళు అయింది. మరి ఇండిగో ఎందుకు అవసరమైన మ్యాన్ పవర్ పెంచుకోలేదు? సో పైలట్లకు 36 అవర్స్ నుంచి 48 అవర్స్ రెస్ట్ ఉండాలని, 6 నైట్ ల్యాండ్ నుంచి 2 ఉండాలని ఇచ్చారు. కానీ ఇండిగో నెవర్ బాదర్డ్. అంటే డీజీసీఏ ఇచ్చినటువంటి పైలట్ డ్యూటీ గైడ్ లైన్స్ను కంప్లీట్గా పట్టించుకోలేదు. దాని ఇంపాక్ట్ను అండర్ ఎస్టిమేట్ చేసింది, రెగ్యులేషన్ను అవహేళన చేసింది. ఆఖరికి ఇప్పుడు ఇండిగో కోరుకున్నది అయింది కదా, కంప్లీట్ ఈ గైడ్ లైన్స్నే ఆపేశారు కేంద్ర ప్రభుత్వము. సో అంటే ఏం జరుగుతోంది? ఇవాళ దేశంలో 63% ఆఫ్ నెట్వర్క్ ఇండిగో చేతిలో ఉంది. సో ఇండిగో చేతిలో మీకు 63%. సో ఇండిగో తర్వాత ఎయిర్ ఇండియా ఇండిగో కలిపితే 85% ఆఫ్ ఏవియేషన్ ట్రాఫిక్. అందువల్ల మీరు గమనించండి, ఇండిగోలో జరిగిన ఇండిగో సమస్య మొత్తం మిగతా ఎయిర్లైన్స్కి ఇంత సమస్య రాలే కదా, మరి వాటికి ఎందుకు రాలేదు? సో అవి కాస్త ముందుగానే తమ స్టాఫింగ్ను ఇంప్రూవ్ చేసుకుంది. 6 నెలలుగా ఇండిగో ఉద్యోగుల నియామకాలపైన ఫ్రీజ్ విధించింది. అంటే డీజీసీఏను ఒక భయంకరమైన పరిస్థితి తీసుకొస్తే ఆటోమేటిక్గా డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఈ రూల్స్ ఎత్తివేస్తారు. అందుకొరకు డీజీసీఏ కేంద్రము ఎత్తివేయడానికి ప్రెషరైజ్ చేయడానికే ఈ పని చేసిందన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.